హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. ఇవాళ వీడియోలో చిన్న హార్వెస్ట్ అయితే చూపించేస్తా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అట్లానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ అయితే వంకాయలు అయితే కట్ చేసేద్దాం. చూస్తున్నారు కదా వంకాయలు ఎంత పెద్దగా ఎంత లావుగా ఉన్నాయో. చాలా బాగుందండి ఇది సీడ్. చాలా కాయలు కూడా వస్తున్నాయి. నేను వంకాయలు పెంచుతున్నప్పుడు పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదండి. ఒకసారి మిల్లీ బగ్స్, అట్లానే ఒకసారి అయితే క్యాటర్పిల్లర్స్ వచ్చాయన్నమాట. నేను క్యాటర్పిల్లర్స్ గురించి లాస్ట్ వీడియోలో చెప్పాను. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి ఎట్లా రిమూవ్ చేయొచ్చో. అట్లానే ఒకవేళ మిల్లీ బగ్స్ వస్తే కనుక మీరు పుల్లటి మజ్జిగ కొట్టారంటే మాత్రం అది సెట్ అయిపోతుందన్నమాట. ప్రాబ్లం ఏం లేదు. నేను 15 డేస్కి ఒకసారి పురుగులున్నా లేకపోయినా నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేస్తానండి. ఇది భూమిలో కాబట్టి మనకి హార్వెస్ట్ బాగా వచ్చింది. నేను పెద్దగా ఏం ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వలేదు. నేను వేసుకున్నప్పుడే కొంచెం కౌ మెన్యూర్ అయితే యాడ్ చేసుకొని ప్లాంట్ చేసుకున్నాను అనమాట. అందుకని బాగా వచ్చింది హార్వెస్ట్. చూసారు కదా ఒక్క ప్లాంట్కి ఇన్ని వంకాయలు వచ్చినాయండి. నెక్స్ట్ అయితే టొమాటోస్ హార్వెస్ట్ చేసేద్దాము. నేనైతే కొంచెం మీడియంగా పండినవి కట్ చేసేసుకున్నాను అనమాట. ఇది బయట కట్ చేసిన తర్వాత కూడా పండిపోతుందండి, ప్రాబ్లం లేదు. చూసారా కొంచెం దూరగా వచ్చేసాయి కదా, సో ప్రాబ్లం అయితే ఏముండదు అనమాట. మనం టొమాటో నార్లు వేసుకున్న వెంటనే దానికి సపోర్ట్ కనుక ఇవ్వకపోతే సరిగ్గా రావండి కాయలు. తొందరగా సపోర్ట్ కట్టేసుకోండి, బాగా వస్తాయి కాయలు. నెక్స్ట్ ఇంకా బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసేద్దాము. చూస్తున్నారు కదా, ఇంతకు ముందు కూడా నేను బెండకాయ హార్వెస్ట్ ఒకసారి చేశాను. ఇది సెకండ్ టైం అండి. కాయలు అయితే చాలా బాగా వచ్చాయి. భూమిలో కాబట్టి బాగా వస్తున్నాయండి కాయలు. కంటైనర్స్లో కూడా వస్తాయి. కాకపోతే మనం మస్టర్డ్ కేక్స్ ఇట్లాంటి ఫర్టిలైజర్స్ కనుక ఇస్తే ఈల్డ్ అనేది బాగా వస్తుంది. రెడ్ బెండ సీడ్స్ అట్లాగే ఎలిఫెంట్ బెండ అంటారు కదా, అది కూడా వేసాను. బట్ రెండు అయితే జర్మినేట్ అవ్వలేదండి. ఇది ఒకటే జర్మినేషన్ అయితే అయింది. నెక్స్ట్ టైం అయితే ట్రై చేయాలి ఆ వెరైటీ కూడా. అట్లానే తెల్ల వంకాయలు కూడా వచ్చాయండి, 1-2 వచ్చాయి. అవి కూడా కట్ చేసేసుకున్నాము. తర్వాత లాంగ్ బీన్స్ కూడా వచ్చాయి. ఇది చపాతీలోకి చాలా బాగుంటుందండి కర్రీ, ట్రై చేయండి. చూసారు కదా లాంగ్ బీన్స్ సైజు పాట్స్లో గ్రో చేసినా కూడా చాలా బాగా వచ్చింది హార్వెస్ట్ అనేది. దీనికి నేను 15 డేస్కి ఒకసారి ఫర్టిలైజర్స్ ఇస్తానండి. కౌడంగ్ ఇచ్చేస్తుంటానమాట, అందుకే బాగా వచ్చింది. ఈ లాంగ్ బీన్స్కి ఒక్కొక్కసారి మిల్లీ బగ్స్, ఒక్కొక్కసారి పేనుబంక ఇష్యూస్ అయితే వస్తుంటాయి అనమాట. నేనైతే పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తూ ఉంటాను, లేదంటే నీమ్ ఆయిల్తో కూడా పోతుందండి. పేనుబంక మనం ఎప్పుడైనా కనిపించినప్పుడు ఆకులు తీసేస్తూ ఉండండి. ఒకవేళ స్టెమ్స్కి పట్టిందంటే కనుక మీరు నీమ్ ఆయిల్ కానీ లేకపోతే పుల్లటి మజ్జిగ కానీ స్ప్రే చేశారంటే పోతుంది. మీరు నార్మల్ వాటర్తో కూడా మీకు పట్టుకోవడం అంత చిరాకు లేదంటే నార్మల్గా వాటర్తో కడిగేసినా కూడా పోతాయండి, ప్రాబ్లం ఉండదు. చూసారు కదా హార్వెస్ట్ అయితే ఇట్లా వస్తుంది. ఏదైనా మనం పెస్ట్స్ మనం స్టార్టింగ్లోనే కంట్రోల్ చేయాలి, స్ప్రెడ్ అయితే చాలా కష్టమైపోతుంది. ఇదైతే ఫాలో అయ్యి మంచి మంచి హార్వెస్ట్ అయితే తీసుకోండి. ఈ హార్వెస్ట్ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.